లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. కన్నప్ప ఈ సినిమా ప్యాన్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు. దాదాపుగా దీని బడ్జెట్ 500 crores అని చెప్తున్నారు. ఇంత బడ్జెట్ మంచు విష్ణు మీద పెట్టడం అనేది అది చాలా డేర్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మోహన్ బాబు గారు. మరి మోహన్ బాబు గారు మరి కొడుకు మీద నమ్మకమా, లేకపోతే ఆ సబ్జెక్ట్ మీద నమ్మకమా, లేకపోతే వాళ్ళు చూపించే గ్రాఫిక్స్ మీద నమ్మకమో తెలియదు కానీ అతను మార్కెట్కు మించి, అంటే మంచు విష్ణు మార్కెట్కు మించి 500 crores బడ్జెట్ పెడుతున్నారు. ఇది ఇలా ఉంటే దానికి సంబంధించిన టీజరు ఈ మధ్యలో రిలీజ్ అయింది. అందులో మెయిన్ గా ప్రభాస్ ఐ షాట్ ను ఓ సెకండ్ పార్ట్ కూడా చూపించలేదు, కానీ ఫ్యాన్స్ మాత్రం ఆ షాట్ ను తెగ వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు ట్విట్టర్ మొత్తం ప్రభాస్ ఐ షాటే ట్రెండ్ అవుతుంది. కానీ దీంట్లో చాలా హేమీలు ఆర్టిస్టులు నటిస్తున్నారు. అందులో కాజర్ అగర్వాల్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా అందరిని చూపించారు. ఈ టీజర్ చూస్తుంటే విజువల్ ట్రీట్మెంట్ పక్కా అనిపిస్తుంది. కొన్ని షార్ట్స్ అయితే హైలైట్ గా కనిపిస్తుంది. కానీ ఈ కన్నప్పలో ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ ఏంటి అని అందరు అనుకుంటున్నారు. కానీ దానికి మంచి విషయం ఏమన్నారంటే రాసుకున్న వర్షన్ అని కన్నప్ప వరల్డ్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమా చూస్తుంటే కన్నప్పను కొత్త యాంగిల్లో ప్రజెంట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇంకోటి మోహన్ బాబు గారు మాట్లాడుతూ ప్రతి సోమవారం నుంచి ఓ అప్డేట్ వస్తుందని, ఇకపై కన్నప్ప సోమవారం అవుతుందని చెప్పుకొచ్చారు. ఇది మైథాలజీ మూవీ కాదని, ఇది చరిత్ర, ఇది మన చరిత్ర. కన్నప్ప గురించి తరతరాలుగా చెప్పుకునే విధంగా మేము సినిమా తీస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇందులో మళ్ళీ శరత్ కుమార్ మాట్లాడుతూ ఒక ఈవెంట్లో శివుడు పర్మిషన్ ఇచ్చాడు, ఆయన ఆజ్ఞతోనే సినిమా ముందుకు వచ్చిందని చెప్పుకొచ్చారు.